వ్లాగ్స్ నేను కేవి. జగన్ ను జైలుకు పంపడానికి చంద్రబాబు చాలా తెలివైన వ్యూహం రచించారని టాక్ అయితే నడుస్తోంది. మద్యం కేసుతో జగన్ రాజకీయ జీవితాన్ని నిలువరించే ప్రణాళిక చేస్తూ ఆ పాపం తనకు చుట్టుకోకుండా కేంద్ర పెద్దలతో చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా. అయితే ఈ వ్యూహంలో ఒక ఉపద్రవం ముందుగానే ముంచుకొస్తోందని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో జగన్ ఉన్నట్టు కూడా ఓ సమాచారం. అయితే 5 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం జరిగిందని తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ప్రస్తావించారు. అందులో 4,000 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించేశారని కూడా ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు ఇది పెద్దదని వర్ణించారు. ఆయన అంత వివరంగా దీని గురించి చెప్తూ ఉంటే ఎవరు అభ్యంతరం కూడా చెప్పలేదు. వైకాపా ఎంపీ కూడా అర్థం రాలేదు. స్పీకర్ చాలా ఉదారంగా అనుమతించారు. సాధారణంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లోక్సభలో ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వరు, కానీ ఇక్కడ అందుకు అంతా విరుద్ధంగా జరిగింది. ఇక లోక్సభ ముగిసిన వెంటనే శ్రీకృష్ణదేవరాయలు నేరుగా వెళ్లి అమిత్ షాను కలుసుకున్నారు. మద్యం గోల్మాల్ ఆధారాలను సమర్పించేశారు. నేరం ఎట్లా జరిగిందో వివరించి మరీ చెప్పారు. దాన్ని అమిత్ షా చాలా ఆసక్తిగా విన్నారు. ఆ వెంటనే శ్రీకృష్ణదేవరాయలు విజయవాడ విమానం కూడా ఎక్కేశారు. చంద్రబాబును కలిశారు. తనకు అప్పచెప్పిన పనిని దిగ్విజయంగా పూర్తి చేశారని కూడా విన్నవించుకున్నారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే నడుస్తుందని టాక్ నడుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఉన్నారు. మద్యం కుంభకోణం గురించి కానీ మరొక అవినీతి గురించి కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రస్తావన అనేది లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ కీలక అంశం మీద కూడా ఆయన గత 6 ఏళ్లలో తన గొంతు వినిపించిన వాడు కాదు. అటువంటిది ఒక్కసారిగా ఇంత పెద్ద ఆదం చేయడానికి కారణం ఏంటో సులభంగా అందరూ ఊహించుకోవడం మొదలు పెట్టేశారు. ఇక లోక్సభలో ప్రస్తావన ద్వారా జగన్ మద్యం నేరాల గురించి దేశవ్యాప్త ప్రచారం కల్పించడం ఈ పథకంలో ఒక భాగమైతే, అసలు లక్ష్యం కేంద్ర భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం. జగన్ పాలనలో మద్యం నేరం జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు. కానీ దొరికిన తీగనలా పట్టుకొని లాగి డొంకలను కదిలించి గుట్టలు గుట్టలుగా సాక్ష్యాధారాలను సేకరించడం తప్ప ఒక స్పష్టమైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తనను ఇరికిస్తాన్ని భయపడి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ఇక కొన్ని పత్రికల్లో కూడా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని గోల చేయడం మాత్రమే జరుగుతోంది ఇప్పటి వరకు. ఇక రాష్ట్ర పోలీసులు జగన్ మీద చర్య తీసుకుంటే రాజకీయంగా జగన్ కు మేలు జరుగుతుందనే భయం కూడా ఉంది. ఇక కావాలని పగబట్టి హింసిస్తున్నారనే ప్రచారంతో ప్రజలను మాయ చేసే అవకాశం జగన్ కు ఇచ్చినట్టు కూడా ఇక్కడ స్పష్టమవుతోంది. అందువల్లే ఈ పాపం ఏదో కేంద్రం చేత చేయించాలన్నది చంద్రబాబు వ్యూహమని చాలా మంది చెప్పుకుంటున్నారు. దీనిలో భాగంగానే లోక్సభలో విపులమైన ప్రస్తావన జరిగిందని కూడా చెప్తున్నారు. ఇక ఈడీ సిబిఐలను రంగంలోకి దిగితే తన తప్పు లేదని చెప్పుకునే అవకాశం చంద్రబాబుకు లభిస్తుంది. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఈడీ రంగంలోకి దిగుతుంది. కానీ అది ఆయనకు ఇష్టం లేదు. అందువల్లే ఈ కేసులో విదేశాలకు ధన ప్రవాహం జరిగిందనే నేరాన్ని జత కలిపి ఈడీ సిబిఐలను ముగ్గులోకి దింపాలి అనేది ఓ ప్రణాళికగా తెలుస్తోంది. అయితే ఈ వలలో అమిత్ షా పడతారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. నిజంగా ఈడీ దర్యాప్తు జరిపి వేల కోట్ల విదేశీ మారక ద్రవ్య నేరాన్ని నిర్ధారిస్తే కనుక జగన్ రాజకీయ భవితవ్యం ఖతమైపోయినట్టే. దర్యాప్తు సమయంలోనే సంవత్సరాల తరబడి జైల్లో మగ్గాల్సి వస్తుంది. ఢిల్లీ కేసులో ఉప ముఖ్యమంత్రి సిసోడియా వంటి వారు 2 ఏళ్ల వరకు జైల్లోనే గడిపిన ఉదంతం మనందరికీ తెలిసిందే. ఏళ్ల తరబడి బయటకు వచ్చే అవకాశం లేకుండా జైలు జీవితం గడపవలసి వస్తే వైకాపా పార్టీ శిథిలమైపోతుంది అనేది కూడా నిజం. గతంలో వలె జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ప్రజల సానుభూతి లభించిన పరిస్థితులు ఇప్పుడైతే లేవు. అప్పుడు ఆ కేసు కేవలం కాంగ్రెస్ కల్పితమని జనం నమ్మేశారు. కానీ 5 ఏళ్ల పాటు చవకబారు మద్యం గోల విన్న ప్రజలు ఇందులో జగన్ తప్పు లేదనే వాదన అంగీకరించే అవకాశం అయితే లేదు. ఇక ఈ లాభ నష్టాలు బ్యారేజ్ వేసుకున్న తర్వాతనే చంద్రబాబు లోక్సభలో ఆ అంశాన్ని ప్రస్తావించేటట్టు చేశారని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇక రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ పరిణామం ఏ మలుపులు తిరుగుతుందో ఇప్పుడే అయితే చెప్పలేం. ప్రస్తుతానికి తెలుగుదేశంతో స్నేహం చేస్తున్న జగన్తో వైరం తెచ్చుకోవాలన్న ఆలోచన కేంద్ర నాయకత్వానికి ఉందని నమ్మలేం. ఇక 2 పడవల్లో కాళ్లు పెట్టి సుఖంగా ప్రయాణం చేయగల నేర్పు వారికి ఉంది. తనకు తానుగా కేంద్రం ఈడీ సిబిఐలను రంగంలోకి దింపితే బీజేపీతో జగన్ కు ఉన్న బంధం తెగిపోయినట్టే. దానివల్ల ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేకపోయినా చంద్రబాబు నమ్మి అంత సాహసం చేస్తారా అనేది కూడా అనుమానం. మరి ఈ కంటెంట్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.